Hello friends, today I would like to discuss about Gurupriya Setu Bridge in Malkangiri district. ఈ బ్రిడ్జ్ రాకముందు అబౌట్ 150 విలేజెస్ మొత్తం మావోయిస్ట్ ఆధీనంలో ఉండేవి. అక్కడ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషను లేదు, అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ వెళ్ళి అక్కడ ఏమన్నా ఆపరేషన్స్ చేసి మావోయిస్టులను నిర్మూలించడానికి లేదు. ఎందుకంటే కంప్లీట్ ఆ వాటర్లో ట్రావెల్ చేసి ఆ 151 విలేజెస్ని రీచ్ అవ్వాలంటే బోట్లో వెళ్ళాల్సి వచ్చేది. వీళ్ళు ఎప్పుడైతే బోట్లో నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతారో మావోయిస్టులు వేరే సైడ్ నుంచి ఫైరింగ్ చేసేసి మొత్తం వీళ్ళని రానియకుండా చేసేవాళ్ళు. సో అబౌట్ 60 years నుంచి కంప్లీట్గా ఇది మావోయిస్ట్ చేతుల్లోనే ఉండేది. 1986లో సీరియస్ ఎఫర్ట్స్ అయితే స్టార్ట్ చేశారు ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కోసం. బట్ 2014లో మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ సార్ చాలా సీరియస్గా ఈ బ్రిడ్జ్ ఎలా అయినా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి వితిన్ 4 yearsలో 2018 వరకు కూడా ఈ బ్రిడ్జ్ మొత్తాన్ని కన్స్ట్రక్షన్ చేసేసారు. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మొత్తం విలేజెస్ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేసాయి. మొత్తం గవర్నమెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రీచ్ అవుతున్నాయి. ఈవెన్ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా అక్కడ ఆపరేషన్స్ చేసేసి నక్సలైట్లు మావోయిస్టులు ఎంతమైతే ఉంటారో వాటన్నిటిని కూడా అక్కడ నిర్మూలించడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్ లాగా తయారైందండి. తరుబా వాటర్ ఫాల్స్ వెళ్ళే రూట్లోనే ఈ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కిందనే జాన్బాయ్ అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది. అక్కడ బోటింగ్ పాయింట్ కూడా ఉంటుంది. జాన్బాయ్ బోటింగ్ పాయింట్ అంటారు. పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. ఛార్జ్ చేసి ఆ బ్రిడ్జ్ చుట్టూ కూడా మిమ్మల్ని హ్యాపీగా జాలీ రైడ్ తీసుకెళ్ళి చూపిస్తాడు. For more videos, please like and subscribe my channel. Thank you very much and enjoy.